మరి పోక్సో కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఒక మైనర్ బాలిక, ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలని ఒక కేంద్ర హోంమంత్రితో వీరోచిత పోరాటం చేస్తున్న ఆ అమ్మాయి తల్లి ఈరోజు మనందరికీ గొప్పగా స్ఫూర్తినిస్తున్నది. ఎంతోమంది గూండా గ్యాంగులు మారణాయుధాలతో దాడి చేస్తారని తెలిసిన, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా తన మీద పడి మరి వేధిస్తారని తెలిసినా కూడా ఆ తల్లి తన బిడ్డకు న్యాయం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్నది. ఆమెకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మరి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు అయిన బండి సాయి భగీరథ్ మీద రిజిస్టర్ అయిన ఈ కేసులో, పోక్సో కేసులో మనందరికి కూడా ఒళ్ళు గగుర్పరిచే విషయాలు ఏవైతే తెలిసాయో అవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ప్రజల ముందర, దేశ ప్రజల ముందర పెట్టింది. ఈరోజు ఆ కుటుంబంతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నేను ఆ తల్లితో మాట్లాడాను, కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, గుండె పిండేసినట్లయింది అనిపించింది. అదేవిధంగా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. మనం ఇంత ఘోరమైన సమాజంలో బతుకుతున్నామా అని అనిపించింది. నిజానికి ఆ మైనర్ బాలిక చేసిన పాపం ఏంటి, ఆ కుటుంబం చేసిన పాపం ఏంటి, ఆమె ఆ బిడ్డకు న్యాయం జరగాలని ఆమె పడ్డ వేదన చూస్తే నిజంగా ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా, చట్టం ఉన్న వాళ్లకు చుట్టంగా మాత్రమే ఉంటుందా అని అనిపించింది. ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆమె చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం వేస్తున్నది. మే 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఆమె ఒక 2-3 తెలిసిన వాళ్ళతో కంప్లైంట్ అంతా కూడా తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతే ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి 5 గంటలు పట్టింది. మొట్టమొదట ఆ కంప్లైంట్లో ఉండే కంటెంట్స్ అన్నీ మార్చమన్నారు. ఇది కాదు, అది కాదు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఎందుకు రాస్తారు, అవన్నీ ఎందుకు అని చెప్పి అక్కడుండే స్థానిక పోలీస్ అధికారులు అందరు కూడా ఆ కంప్లైంట్ మార్చమన్నారు తప్ప దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమని చెప్పలేదు, ఇస్తామని చెప్పలేదు. చివరికి ఆ తల్లి, నా బిడ్డ, నేను ఇద్దరం కూడా ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్నారు, నేను ఆ సభలోనే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టిస్తే తప్ప ఈ కేసుకు, ఆ కంప్లైంట్కు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కేవలం ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. నేను మాట్లాడినప్పటికీ అప్పుడప్పుడే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఆమెకు తెలుస్తూ ఉన్నాయి. అది ఈరోజు. మరి పోక్సో కేసులో బాధితులు